ఎవరైనా మన ఎడ్యుకేషన్‌కి చిన్న హెల్ప్ చేస్తేనే లైఫ్ టైమ్ గుర్తుపెట్టుకోవాలనిపిస్తుంది. అలా ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నా బావుండని అనిపిస్తుంది. కానీ మన చదువంతా కూడా దేనికోసం? ఫైనల్‌గా ఒక ఇన్‌కమ్ సాధించాలి. ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి. ఒక పెద్ద జాబ్ సంపాదించాలి అని. కానీ ఆ జాబ్ కోసం ఎవరైనా మనకి ఫ్రీ కోర్స్ ఇచ్చి, ఫ్రీ జాబ్ ఇచ్చి, కంప్లీట్‌గా వాళ్ళ అండర్‌లోనే మనల్ని ట్రైన్ చేస్తే ఎంత హ్యాపీ ఫీల్ కదా! లైఫ్‌లో దానికంటే బిగ్ అచీవ్‌మెంట్ ఏముంటుంది? సో, అలాంటి ఒక గ్రేట్‌ఫుల్ హెల్ప్‌ని మీకు ప్రొవైడ్ చేయడానికి మా వాళ్ళొచ్చేసారు. సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ అనే టీమ్ ఫ్రీ కోర్స్ అండ్ ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. దాంతో పాటే రకరకాల స్టెప్స్‌లో రకరకాలుగా మీకు అచీవ్‌మెంట్ దగ్గర అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తున్నారు. సో, వాళ్ళ మెయిన్ థీమ్ ఏంటి? అండ్ వాళ్ళిచ్చే కోర్సులేంటి? వాటిలో ఉండే ట్రైనింగ్ సెక్షన్ ఎలా ఉంటుంది? ఎన్ని నెలలుంటుంది? జాబ్ వరకు ఎలా మిమ్మల్ని తీసుకెళ్తారు? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. వచ్చేయండి. సో, ఇక్కడ రామ్‌నగర్ ఏదైతే క్రాస్ రోడ్స్ ఉందో అక్కడ మనప్పురం గోల్డ్ లోన్ అని సెంటర్ అంటే థర్డ్ ఫ్లోర్‌లో అదే బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్‌లో ఇక్కడ మనకుంది. మీకు ఏ డౌట్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా మేము స్క్రీన్ పై వీళ్ళ నెంబర్ ఇస్తున్నాం. సో, వాట్సాప్ చేసి కానీ ఆర్ ఎల్స్ డైరెక్ట్‌గా వీళ్ళకి కాల్ చేసి కానీ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. హాయ్ సార్. సో, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో, యాక్చువల్లీ మీరెలా ఉన్నా ఇలా ఫ్రీ కోర్స్ అండ్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల చాలామంది బాగుపడతారు. అసలు ఫస్ట్ ఈ ఆలోచన ఎలా స్టార్ట్ అయింది? అంటే కోర్స్ ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు లక్షలు తీసుకుంటున్నారు ట్రైనింగ్ సెక్షన్స్ అని చెప్పి, జాబ్స్ అని చెప్పి. బట్ మీరు ఫ్రీగా ఇవ్వాలన్న ఆలోచన ఎలా స్టార్ట్ అయింది? సో మా సంస్థ వచ్చేసి ఎస్ఆర్డి 1987లో స్టార్ట్ అయింది. సో మేము వివిధ రకమైనటువంటి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ హైదరాబాద్లో చేస్తున్నాం. మోర్ దెన్ 100 స్లమ్స్లో వర్క్ చేస్తున్నాం. మేము కాన్స్టెంట్గా డీల్ చేసేటువంటి ఒక డిమాండ్ ఏంటంటే అన్ఎంప్లాయిడ్ యూత్ మాకు ఏమైనా ఆపర్చునిటీస్ కల్పించండి. సో మేము కంపెనీస్ తోటి మాట్లాడినటువంటి ఫీడ్బ్యాక్ తోటి మాకు మొదటగా తెలిసింది ఏంటంటే యూత్ డైరెక్ట్గా జాబ్ ప్లేస్మెంట్ అనేది పాసిబుల్ కాదు. దే నీడ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ట్రైనింగ్. సో మెయిన్గా వాళ్ళకి కంప్యూటర్స్ కానీ, కమ్యూనికేటివ్ స్కిల్స్ కానీ, ఏదైనా డొమైన్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ ఉండి ఏదైనా సర్టిఫికేట్ ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ నుండి వస్తే కానీ వాళ్ళకి ప్రయారిటైజ్ అనేది జరగడం లేదు అన్నది మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. సో ఆ ఉద్దేశాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఎస్ఆర్డి ద్వారా ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా హైదరాబాద్ సరౌండింగ్స్, రామ్నగర్, సికింద్రాబాద్, ముషిరాబాద్ సరౌండింగ్స్లో ఎవరైనా కూడా 18 నుండి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న యువకులందరికీ కూడా ఫ్రీగా కంప్యూటర్, ఇంగ్లీష్, టైపింగ్, ఇంటర్నెట్, బ్యాంకింగ్ రిలేటెడ్, లాజిస్టిక్స్ అండ్ రీటైల్ మేనేజ్మెంట్ పైన మనం ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి
సర్టిఫికేట్ ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఇస్తున్నాం. సో ఓకే ఇది లాస్ట్ 2 years నుండి ప్రోగ్రామ్ చేస్తూ వస్తున్నాం. ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. డిమాండ్ మాకు పెరగడంతో వీఆర్ కాన్స్టెంట్లీ ఎక్స్పాండింగ్ ద సెంటర్స్. సో ఎస్ఎస్సి కంప్లీట్ అయితే చాలు ఇందులో మీరు జాయిన్ అవ్వాలి. మినిమం ఎస్ఎస్సి ఉంటే చాలు. అండ్ మస్ట్ అండ్ షుడ్ 18 దాటి ఉండాలి వాళ్ళు. 18 సంవత్సరాలు దాటి ఉండాలి. సో మైనారిటీ కంప్లీట్ అయ్యి ఎప్పుడైతే వాళ్ళు మేజర్ అవుతారో అండ్ ప్రతి ఒక్కరికి జాబ్ ఆపర్చునిటీ అనేది చాలా మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటామంటే చాలా కష్టం. ఎందుకంటే రేపు పొద్దున మీకున్న ప్రొఫైలే మీ జీవితాన్ని నడిపిస్తుంది అంటారు కదా. సో మీరు 10th మాత్రమే కంప్లీట్ చేసాము, మేము ఏం చేయగలం అనుకొని క్వశ్చన్ మార్క్ లో అసలు మిగలాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయగలరో కూడా మీకు చూపించడానికి సో ఎస్ఆర్డి వాళ్ళు కంప్లీట్ గా సపోర్ట్ ఇస్తారు. సో ఇక్కడ మెయిన్లీ ఏంటంటే మీరు 10th తర్వాత ఆర్ఎస్ ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత ఏదైనా డిస్కంటిన్యూ అయినా సరే నో ప్రాబ్లం. మీకు అంతకు ముందున్న ఏదైతే సర్టిఫికేషన్ ఉంటుందో ఆర్ఎస్ ఏదైతే ఎడ్యుకేషన్ ఉంటుందో దాంతోనే మిమ్మల్ని గ్రాడ్యుయేట్ కంటే హై పొజిషన్ లో నిలబెడతారు. సో మరి ఇక్కడ లైక్ కోర్స్ కి కానీ ఎగ్జామ్స్ కి కానీ ఏదైనా ఫీ తీసుకోవడం అట్లా ఏమైనా లేదండి. ఇది కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక్క 1 రూపీ కూడా పే చేసే అవసరం, ఇంక్లూడింగ్ అప్లికేషన్ నుండి ప్లేస్మెంట్ వరకు కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోనే విన్నారు కదా. సో ఎస్ఎస్సి కంప్లీట్ అయినప్పటి నుంచి మీకు డిగ్రీ అయినా ఏదైనా డిస్కంటిన్యూ అయినా సరే మీరు ఎటువంటి పేమెంట్ అప్లికేషన్ కి కూడా పే చేయక్కర్లేదు. మనం నార్మల్ గా బయట ఆపర్చునిటీస్ చూస్తుంటాం, ఎగ్జామ్ కి ఇంత కట్టాలి, కోర్స్ నేర్చుకోవాలంటే ఇంత కట్టాలి, మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలన్నా కూడా ఇది ఖచ్చితంగా పే చేయాలని అంటారు. సో ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఎవ్వరికి ఉండదు. అండ్ దట్టు చాలా మందికి ఏంటంటే ఎడ్యుకేషన్ అన్నది డబ్బులతో వ్యవహారం అయిపోయింది ఇప్పుడు. సో వాళ్ళకి అమౌంట్ ఉంటే గానీ కంప్లీట్ చదువులేక కూలి పనులు అది వెళ్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మీలో ఒక హోప్ ఉండొచ్చు, నేను ఇంకా చదివితే బాగుండు అని. అలాంటి వాళ్ళందరికీ కూడా మనకి ఈ స్కిల్ ఈ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళు చాలా 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 హెల్ప్ఫుల్ గా ఉన్నారు. అండ్ సార్ ఇక్కడ కోర్సులు ఎలాంటి కోర్సులు ఉంటాయి సార్? ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ 3 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామండి. విల్ స్టార్ట్ విత్ ది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఎవరైతే డిగ్రీ బిఏ బిఎస్సి బీకామ్ ఎవరైతే కంప్లీట్ చేసుకొని లేకపోతే జాబ్ సర్చ్ చేస్తారో బ్యాంకింగ్ కి రెలవెంట్ గా వాళ్ళకి అదొక ఫస్ట్ కోర్స్. సెకండ్ కోర్స్ వచ్చేసి ఎస్ఎస్సి టు ఇంటర్ డిగ్రీ ఎవరైనా కూడా వాళ్ళు లాజిస్టిక్స్ ట్రైనింగ్ పైన వేర్ హౌస్, ఈ కామర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి అంశాలతో కూడుకున్నటువంటి లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ పైన ట్రైనింగ్ ఇస్తున్నాం. మూడోది సేల్స్ మేనేజ్మెంట్, అంటే రీటైల్కి రిలేటెడ్గా ఈ కామర్స్ రిలేటెడ్ మార్కెటింగ్, ప్రమోటింగ్, సెల్లింగ్ టెక్నిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వీటిపైన 3 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. అన్నిట్లలో కూడా కామన్గా కంప్యూటర్స్, ఇంగ్లీష్, టైపింగ్, ఇంటర్నెట్, జాబ్ రిలేటెడ్గా అందరికీ కామన్గా కవర్ అయ్యే విధంగా ఈ కోర్సెస్ని బిల్డ్ చేయడం జరిగింది. సో మనకి బేసిక్గా ఉంటాయి కదా, టైపింగ్ అన్నది, బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్రొనౌన్సియేషన్, వాళ్ళతో స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ అందరికీ కామన్గానే నేర్పిస్తారు. అండ్ దాంతో పాటు ఏదైతే మీరు కోరుకున్న బ్యాంకింగ్ సెక్టర్ అయ్యి ఉండొచ్చు, ఏఐ ఉండొచ్చు, లేదు సేల్స్ డిపార్ట్మెంట్ అయ్యి ఉండొచ్చు, మీకు ప్రత్యేకంగా ఏ స్కిల్ అయితే కావాలో అవి వీటితో పాటు కూడా నేర్పిస్తారు. అది కూడా వాళ్ళు కోరుకున్న విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కిల్డ్ అంటే బ్యాంకింగ్ సెక్టర్ లో జాయిన్ అవ్వాలనుకున్నారు, దానికి సంబంధించిన అన్ని కోర్సులు కూడా ఇక్కడ నేర్పించబడతాయి, అది కూడా ఫ్రీగానే. సో ఇంకా స్టూడెంట్స్ కి ఎలాంటి ప్లస్ ఉండబోతుంది అంటున్నారు మన సొసైటీ వల్ల? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి కంప్యూటర్స్ నేర్చుకోవాలి బయట అంటే మీకు ఏదైనా ఒక టాపిక్ నేర్పిస్తారు. మన దగ్గర కోర్స్ ఎలా డిజైన్ అయిందంటే కంప్యూటర్ ఫండమెంటల్స్ దగ్గర నుండి ఎంఎస్ ఆఫీస్, దాంట్లో వర్డ్, అడ్వాన్స్ ఎక్సెల్, పవర్ పాయింట్, టైపింగ్, ఇంటర్నెట్ ఎటికెట్స్, ఏవైతే కంప్లీట్ జాబ్కి రెలవెంట్గా రియల్ టైమ్ ఇండస్ట్రీకి రెలవెంట్గా ఏవైతే టాపిక్స్ ఉంటాయో అవన్నీ మనం ఫుల్లీ ఫర్నిష్డ్ ఎన్ఐఐటి ఫౌండేషన్ ద్వారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేసినటువంటి కరిక్యులం తోటి మనం ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి ప్రాక్టికల్ బేస్డ్ ట్రైనింగ్ ఇచ్చేసి ప్రాక్టికల్గా వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మనం జాబ్స్కి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ మాక్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అంటే సింప్లీ ఏంటి అంటే మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అక్కడ ఎలా అయితే మీకు ఇంటర్వ్యూ జరుగుతుందో దాన్ని ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. సో వీళ్ళే ఒక ఇంటర్వ్యూయర్గా వచ్చి హెచ్ఆర్ రోల్లో ఉండి మీరు ఎలా అయితే సమాధానం చెప్తున్నారో అది ఒకసారి చెక్ చేసి ఒక టెస్ట్ కింద మళ్ళీ తిరిగి వాటికి కరెక్ట్గా ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఎలా సమాధానం చెప్పాలి, కమ్యూనికేషన్ స్కిల్ ఎలా బిల్డ్ అవ్వాలని కూడా వీళ్ళే నేర్పిస్తారు. అండ్ దాంతోపాటు లైక్ ఇప్పుడు ఎగ్జామ్స్ అవి జరుగుతుంటాయి, వీళ్ళకి ఎన్ని మంత్స్ ఈ ట్రైనింగ్ అన్నది ఉంటుంది సార్ ఎగ్జామ్ తో పాటు? ఇప్పుడు మనకి అన్ని కోర్సెస్ కూడా మనం 2 months స్టాండర్డైజ్ చేయడం జరిగింది. ఓకే, అన్ని కోర్సులు కూడా. సో ఇందులో మనం ఫస్ట్ మంత్ ఏంటంటే బేస్ లైన్ అసెస్మెంట్ అనేసి, అంటే స్టూడెంట్ వచ్చినప్పుడు తనకి క్యాలిబర్ ఎక్కడ ఉంది, డ్యూరింగ్ ట్రైనింగ్ ఒక మిడ్ టర్మ్ అసెస్మెంట్, కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి సర్టిఫికేషన్ వరకు ఏ లెవెల్కి వచ్చారనేసి 3 different ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళని అసెస్ చేసి వాళ్ళకు ఒక రియల్ టైం పిక్చర్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యి వాళ్ళు జాబ్కి వెళ్ళడానికి, హెచ్ఆర్ని ఫేస్ చేయడానికి, వాళ్ళ ఇంటర్నల్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి అసెస్మెంట్స్ చాలా హెల్ప్ఫుల్ చేస్తుంటాయి. ఎస్,
సో మనకి స్కూలింగ్ లో అట్లా మనం ఫేస్ చేసే సిచ్యువేషన్ ఏంటంటే గుంపులో గోవిందలో ఉండిపోతాం, గొమ్మని మాట్లాడము. సో ఇక్కడ ఏంటంటే మీ ఇండివిజువాలిటీ బయటపడుతుంది అనమాట. అంటే ఏదో గ్రూప్ ఆఫ్ పీపుల్ గా ఉండి ఎగ్జామ్ రాసేసి పాస్ అయిపోయామా అని కాదు, మీ స్టార్ట్, మిడిల్ అండ్ ఎండింగ్ కూడా వీళ్ళే టేక్ కేర్ చేస్తారు. సో మీకు స్టార్టింగ్ లో మీరు ఎలాంటి ఫియర్స్ ఇక్కడ ఉన్నారు అది కూడా టెస్ట్ చేస్తారు. అండ్ మిడిల్ లో మీరు ఎంతవరకు నేర్చుకున్నారో అది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఎండింగ్ లో మీరు కంప్లీట్లీ ఎలా ఫినిష్ అయ్యి ఓ మ్యానుఫ్యాక్చర్డ్ వేలో ఎలా బయటికి మెటీరియల్ లో వచ్చారని కూడా వీళ్ళు చెక్ చేస్తారు. అంతేకాదు జాబ్ వచ్చిన తర్వాత కూడా ఆ జాబ్ లో మీరు ఎలా కొనసాగుతున్నారు, మీకు అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, మీకు అక్కడ అంతా ఓకేనా అన్నది కూడా వీళ్ళే టేక్ కేర్ చేస్తారు. మాక్సిమం ఎన్ని మంత్స్ సార్ మీరు టేక్ కేర్ చేస్తారు జాబ్ వచ్చాక కూడా? జాబ్ వచ్చిన తర్వాత కూడా మేము 6 months వరకు వాళ్ళతోటి కాన్స్టెంట్ ఫాలో అప్ ఉంటాం. అంటే వాళ్ళతో కమ్యూనికేషన్ 6 months వరకు ఉంటుంది ఆ స్టూడెంట్ తో. సో వాళ్ళకి అక్కడ కంపెనీ నచ్చిందా లేదా, జాబ్ రోల్ నచ్చిందా, ఏదైనా డిఫికల్టీ ఉందా, వాళ్ళకి శాలరీ రీచ్ అవుతుందా లేదా, వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ఇంకా ఇబ్బందులు ఉన్నాయా, ఇంకేమైనా సమస్యలు, వాళ్ళకి మన తరఫున ఏమైనా సపోర్ట్ చేయగలుగుతామా అన్నది కూడా కాన్స్టెంట్ గా నెక్స్ట్ 6 months ప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ ఫాలో అప్ కూడా మనం చేస్తుంటాం. సో అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఇదివరకు మనం ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో సొసైటీలో అది ఏది కూడా ఉండకూడదని చెప్పేసి మన సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు ఎంతవరకు అయితే ఇందులో చేయగలరు, అంటే ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఆర్ఎల్స్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతూ జాబ్కి వెళ్ళలేకపోయినా లేదా ఏవైనా లైక్ బ్రేకేజ్ ఏదైనా జాబ్ లో వచ్చి నేను డిస్కంటిన్యూ చేయాలనుకుంటున్నానని చెప్పినా సరే అదర్ దెన్ దట్ దానికి మించిన జాబ్ ఇప్పించడానికి కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఇది 6 months వరకు, అంటే ఆ వ్యక్తి ఆ జాబ్ లో జాయిన్ అయినప్పటి నుంచి 6 months వరకు ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ బ్యాక్ ఎండ్ లో ఉంటూనే ఉంటుందంట. అసలు బేసిక్ గా ఇలాంటి జాబ్ ఆఫర్స్ మీరు కంప్లీట్ గా ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన, ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన, ఏ కాలేజ్ కాదు కదా, ఏ సొసైటీ కూడా ఇలాంటిది ప్రొవైడ్ చేయడం అయితే మన లైఫ్ టైమ్ లో చూడడం. సో వీళ్ళు ఇచ్చేది ఏంటంటే ఓన్లీ అన్ఎంప్లాయ్మెంట్ నుంచి మిమ్మల్ని దూరం చేయడమే కాదు, ఒక ఐడియా సపోర్ట్ ఏదైతే మీకు అవసరం ఉంటుందో మీరు ఇప్పుడు ఎదుగుతున్నప్పుడు ఈ సొసైటీకి ఎలాంటి పిల్లలు అయితే కావాలో వాళ్ళని కంప్లీట్ గా డిజైన్ చేసి బయటకు పంపుతున్నట్టు అనమాట. సో సార్ క్లాస్ సెక్షన్స్ ఎట్లా ఉంటాయి ఇక్కడ మనకి? సో ఇక్కడ మనకి 2 batches ఉంటాయండి. మార్నింగ్ ఒక 30 students, ఆఫ్టర్నూన్ ఒక 60 students. అట్లా మనం ఎవ్రీ మంత్ కి 2 cycles కింద తీసుకొని లాస్ట్ బ్యాచ్ వాళ్ళు వెళ్తుంటారు, కొత్త బ్యాచ్ వాళ్ళు వస్తుంటారు. టోటల్ గా డైలీ 80 members మనకి ఇక్కడ ఒక సెంటర్ లో ఫ్లోట్ అవుతున్నాయి. ఇట్లాంటివి మనకి 3 centers ఉన్నాయి, ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాం ప్రెసెంట్. సో 3 centers ప్రెసెంట్ ఉన్నాయి అండ్ ఎవ్రీ డే 80 people వచ్చి విజిట్ చేసి వాళ్ళ క్లాస్ తీసుకొని వెళ్తున్నారంట. ఇలాంటివి 3 centers ఉన్నాయంటే హౌ గ్రేట్ఫుల్. వీళ్ళు ఒక్క రోజులో 240 మందిని శిక్షణ ఇచ్చి బయట పంపుతున్నారు. సో ఈ లెక్కన వాళ్ళు 2 months నేర్చుకొని ఎంత స్కిల్డ్ అవుతారో ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇంకా స్పెషలైజ్డ్ గా మీ సొసైటీ తరఫు నుంచి అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్ కి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? సో ముందుగా మేము చెప్పేది అంటే ఏ చదువు చదివినా మన యొక్క చదువు యొక్క ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయ్మెంట్. చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగంలో ఉండడం అనేది చాలా మందికి ఉండేటువంటి తపన. అది ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్ కావచ్చు. కానీ గవర్నమెంట్ సెక్టార్లో మనం తెలిసినగా చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి, చాలా తక్కువ మందికే జాబ్స్ అనేది దొరకలేదు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా నిరాశ చెందకుండా వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకొని ప్రైవేట్ సెక్టార్లో కూడా వాళ్ళు అనుకున్నటువంటి స్కోప్ని రీచ్ అవ్వడానికి ఇటువంటి ట్రైనింగ్ సెంటర్స్ అనేటివి పునాదులుగా వర్క్ చేస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ నుండి నేర్చుకుని వెళ్ళిన వాళ్ళు కూడా 1 to 2 yearsలో వాళ్ళ కెరియర్ సెట్ అయిపోయి మేనేజర్ లెవెల్స్, అసిస్టెంట్ మేనేజర్ లెవెల్కి రీచ్ అయ్యి 50,000-60,000 సాలరీస్ తీసుకునే వాళ్ళు కూడా రీచ్ అవుతుంటారు. సో మనకు వచ్చే స్టూడెంట్స్ లో 100కి 100% టాపర్ అయ్యి ఉండాలన్న నీడ్ లేదు. ఎందుకంటే అందులో ఒక బెటర్ స్టూడెంట్ ఉంటారు, వర్స్ట్ స్టూడెంట్ ఉంటారు, లేదు పర్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? డిఫరెంట్ వైడ్ గా ఉంటుందో అదే అందరికీ కలిపేనా? సో మన కరిక్యులం ఎట్లా ఉందంటే ఇండివిజువల్ బేస్డ్ గా మనకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉంటుంది. సో ఎవరైతే సమయం కేటాయించి ఆఫ్లైన్ లో స్పెండ్ చేస్తారో వాళ్ళకి యాజ్ యూజువల్ గా క్లాస్ లో డెలివర్ జరుగుతుంది. ఎవరైతే అడిషనల్ సపోర్ట్ కావాలనుకుంటారో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా, మనకి ఆన్లైన్ LMS ద్వారా కూడా వాళ్ళు కాంటెంట్ ని ఇంటి దగ్గర కూడా ఖాళీ టైంలో విని చదివి ప్రాక్టీస్ చేసుకునేటువంటి అవకాశం కూడా మన దగ్గర అవైలబుల్. ఇది కూడా ఫ్రీనే? ఇది కూడా ఫ్రీ. సో మనకి ఏంటంటే మనం చూస్తుంటాం కదా కాలేజ్ లో స్టూడెంట్స్ కి ఏంటంటే వాళ్ళు ఏ లెవెల్ బట్టి చదువుతున్నారు అని ఉండదు, అందరికీ కూడా సేమ్ గానే ఉంటుంది ఎడ్యుకేషన్ అన్నది. ఎవరికి కూడా డిఫరెంట్ మోడ్ లో ఇవ్వడం అన్నది ఉండదు. బట్ ఇక్కడ మన సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సెంటర్ లో స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ బట్టి, వాళ్ళకున్న బ్రెయిన్ పవర్ ని బట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్టెడ్ అయి ఉండి మేము ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాం, ఈ నాలెడ్జ్ మాకు సరిపోవడం లేదు, నాలెడ్జ్ నేను వెంటనే నేర్చుకోలేకపోతున్నాను అనుకున్నా సరే ఇంటికి వెళ్ళాక ఆన్లైన్ లో కూడా మీరు నేర్చుకునే వసతులు ఏవైతే మీకు ఫెసిలిటీస్ కావాలో అవి కూడా మన టీం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి అడ్రస్ ఎక్కడ వస్తుంది?
ఇది రామ్నగర్ చౌరస్తాలో ఫిష్ మార్కెట్కి వెళ్ళే రూట్లో మనప్పురం గోల్డ్ పైన 3rd ఫ్లోర్లో మన సెంటర్ ఉందండి ఇక్కడ. సో ఇక్కడ రామ్నగర్ ఏదైతే క్రాస్ రోడ్స్ ఉందో అక్కడ మనప్పురం గోల్డ్ లోన్ అని సెంటర్ అంటే 3rd ఫ్లోర్ లో, అదే బిల్డింగ్ 3rd ఫ్లోర్ లో ఇక్కడ మనకు ఉంది. మీకు ఏ డౌట్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా మేము స్క్రీన్ పై వీళ్ళ నెంబర్ ఇస్తున్నాం. సో వాట్సాప్ చేసి కానీ ఆర్ఎల్స్ డైరెక్ట్ గా వీళ్ళు కాల్ చేసి కానీ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. అండ్ మెయిన్లీ ఫర్ ఎవరైతే ఎడ్యుకేషన్ పరంగా ఫినాన్షియల్ గా సపోర్ట్ లేక, జాబ్స్ అయ్యి లేక, కోర్స్ గురించి కూడా ఇబ్బంది పడుతుంటారో అలాంటి వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పాలి.